హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కరివేపాకు ఎక్కువగా ఉందా? చాలా తొందరగా పాడైపోతుందా? అయితే అలా పాడవకుండా కరివేపాకు అస్సలు వేస్ట్ చేయకుండా చాలా సింపుల్ గా సూపర్ టేస్టీ ఆంధ్ర స్టైల్ కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మనం చూడబోతున్నాం. ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కరివేపాకు పొడి వేసుకుని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మంచి అరోమా వచ్చేలా కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి బంగారమ్స్. మీ చిన్న లైకే నాకు పెద్ద మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఫస్ట్ టైం మన వీడియోలు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఫస్ట్ అయితే కరివేపాకును తీసుకుని కొమ్మలతోనే ఒకసారి వాష్ చేసేసుకుని తడంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు మొత్తం దూసేసుకుని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను తీసుకున్న కరివేపాకు అయితే కొలుచుకుంటే 3 కప్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 3 కప్స్ కరివేపాకు తోటి కరివేపాకు పొడి ఎలా చేయాలో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం క్వాంటిటీస్ తో సహా చెప్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని మనం హాఫ్ కప్ శనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ శనగపప్పు ఎక్కడ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక శనగపప్పు తీసుకుని నోట్లో వేసుకుంటే కరకరమనాలి. అప్పుడైతే శనగపప్పు పర్ఫెక్ట్ గా మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిన శనగపప్పుని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో పావు కప్పు మినపప్పు వేసుకుని మినపప్పు కూడా త్వరగా ఫ్రై చేసుకోండి. ఈ పప్పులన్నీ స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మినపప్పు కూడా త్వరగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఈ మినపప్పును కూడా సేమ్ ఇందాక మనం శనగపప్పు వేసుకున్నాం కదా, అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ అదే పాన్ లో హాఫ్ కప్ ధనియాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ధనియాలు కూడా అంతేనండి, స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అవడానికి మనకి ఎంతో టైం పట్టదండి, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ధనియాలు ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఆ స్మెల్ బట్టి తెలిసిపోతుందండి. చూసారు కదండి, ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నువ్వులు అనేది ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కూడా త్వరగా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సేమ్ మళ్ళీ అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నాను, మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ పసుపు ఉప్పు ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల కరివేపాకు పొడి అనేది ఫ్రెష్ గా చాలా రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ఇవి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మళ్ళీ అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 12 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు అనేవి మీ కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోండి, లేదు తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా ఎక్కడ మాడకుండా కంటిన్యూస్ గా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకుని సేమ్ మళ్ళీ అదే బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే పాన్ లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నాం కదండి కరివేపాకు, ఆ కరివేపాకును కూడా వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరివేపాకు అనేది దోరగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుందండి, కానీ స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని నిదానంగా కొంచెం ఓపికతో అయితే ఫ్రై చేసుకోండి. మనకి కరివేపాకు ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక కరివేపాకు తీసుకుని ఇలా చేతితో నలిపి చూడండి. మనకి పొడి అయిపోతే ఫ్రై అయిపోయినట్టు, లేదు కొంచెం పచ్చిగా ఉంటే కనుక కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, కరివేపాకు అయితే ఫ్రై అయిపోయింది. ఇలా చేతితో నలిపితే కరివేపాకు మొత్తం పౌడర్ లా అయిపోవాలన్నమాట. అలా అయితే కరివేపాకు మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిపోయిన కరివేపాకును కూడా చల్లారడానికి ఒక ప్లేట్ లో వేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈ కరివేపాకు కూడా కొంచెం కూడా వేడి లేకుండా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పప్పులు ఎండుమిర్చి, అవి మొత్తం ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 బ్యాచెస్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంత ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన దినుసులు కూడా అదే జార్ లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం కూడా పలుకులు లేకుండా చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఇక్కడ 2 టైమ్స్ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్ లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు, అది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ముందు కొద్దిగా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ కరివేపాకు కూడా వేసుకుని ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి.
చూసారు కదండి, కరివేపాకు అయితే ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 వెల్లుల్లిపాయల్ని ఇలా రబ్బల కింద వలుచుకుని అదే మిక్సీ జార్ లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు గ్రైండ్ అవ్వట్లేదు. సో కాబట్టి నేను కొద్దిగా పప్పుల పొడి వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని మనం ముందుగా కరివేపాకు పొడి వేసుకున్నాం కదా, అదే బౌల్ లోకి వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి పప్పుల పొడి, అది కూడా ఈ బౌల్ లోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. లేదు ఇలా ఉన్నా కానీ సరిపోతుంది. కానీ మొత్తం అంతా ప్రాపర్ గా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. అంతేనండి, మా ఇంట్లో చేసే ఆంధ్ర స్టైల్ కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూసారు కదా, మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ అయితే చేసుకోండి. నాకైతే ఎగ్జాక్ట్ గా నేను వేసిన కొలతలకి ఇంకేమీ పట్టలేదండి, అన్ని ఎగ్జాక్ట్ గా సరిపోయినాయి. నేను చూపించిన ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ చిన్నపిల్లలు కరివేపాకు తినారు కదండి, వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది కొంచెం అన్నంలో వేసేసి కొద్దిగా నెయ్యి వేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.